తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. కనుమ అంటే రెండు పర్వతాల మధ్య గల ఖాళీ భాగమని అర్థం. అలాగే ఉత్తరాయణం, దక్షిణాయనం నడుమ గల సంధికాలమే కనుమ. కనుమ పండుగ రోజు పశువులకు పూజ చేయడం సంప్రదాయం. గోమాతయే మన కులదేవత, భారతీయ సంస్కృతి తెలిపే పరమ పునీత పావన చరిత. మనకు గ్రాసం, వాసం, వసనం అంటే తినే ఆహారం, ఉండే నివాసం, ధరించే వస్త్రం పశు సంపద వలనే లభ్యమవుతాయి. కనుమ పండుగ నాడు ఆవులను, ఎద్దులను పూజిస్తే సిరి సంపదలు లభిస్తాయని వేదోక్తి. సకల దేవతా స్వరూపిణి గోమాత. గోవిందునికి పరమ ప్రీతిపాత్రమైన గోమాతను తిరుమల యాత్రలో సేవిస్తే అనంతకోటి పుణ్యం సంప్రాప్తిస్తుంది. గోవిందుని దర్శనానికి వచ్చే భక్తులు గోమాతను దర్శించుకోవాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని నిర్మించింది. ఇందులో సప్తగిరులకు ప్రతీకగా సప్తగోవులు, మందిరం మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి కొలువుదీరి ఉన్నారు. ఇది సప్తగో మందిరం అంటారండి. సప్తగోవులు కూడా ఇక్కడ ఉంటాయి. 7 రకాల గోవులు ఉంటాయి. ఇది అలిపిరి పాదాల మండపంలో సప్తగోశాలు ఉన్నదండి. ఇక్కడ ప్రత్యేకించి విశేషం ఏమిటంటే వైకుంఠం నుంచి విష్ణుమూర్తి వారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చారు. ఆ యొక్క సమయంలోని దిట్టమైన అరణ్యంలోని స్వామివారు అలిసిపోయి ఒక చోట కూర్చుండిపోయారు. అదే ప్రదేశం పాముల పుట్టగా ఏర్పడింది. ఆ సమయంలోని స్వామివారికి దాహం, ఆకలి విపరీతంగా వేస్తున్నప్పుడు భూలోకంలోకి ఎటువంటి వ్యక్తి వచ్చినా సరే దాహం, ఆకలి అనేది ప్రతి వారికి కామన్ భూలోకంలోని. అలాగే స్వామివారికి కూడా దాహము, ఆకలి విపరీతంగా వేస్తున్నది. చాలా నీరసించిపోయారు. ఆ సమయంలోని బ్రహ్మరుద్రులు ఇద్దరు కూడా ఆవు దూడలుగా వచ్చి స్వామివారికి దాహం తీర్చారు ఆ యొక్క క్షీరంతో. దాంతో స్వామివారు మొట్టమొదటిసారిగా నా యొక్క దర్శనము మీతోనే మొదలవుతుంది అని అన్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వర వారిని మొట్టమొదటిసారిగా ఆవు దూడ మాత్రమే దర్శనం చేసుకుంటుంది. గోమాత మాత్రమే దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు వారి కోరిక మేరకు ఎంపిక చేసుకున్న గోవు యొక్క బరువును బట్టి ద్రవ్యాన్ని గాని, గోగ్రాసాన్ని గాని, గో తులాభారాన్ని సమర్పించవచ్చు. తిరుమల యాత్రలో సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శిద్దాం. సప్త గోమాతలను దర్శించుకొని గోవిందుని కటాక్షాన్ని పొందుతాం.